దేవుని మాట వినడం నేర్చుకోండి. దేవుని మార్గం సిద్ధపడిన వారికి దగ్గరలో ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు అందరితో చెప్పడం తెలివైన పని కాదు. దమాస్కస్ దారిలో క్రీస్తుతో పౌలు పొందిన అద్భుతమైన అనుభవం గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు? కానీ పౌలు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడిచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేశాడు. 2 కారణాలు. మొదటిది, పరిపక్వత రావాలి. అప్పుడే మనం ఎదగడానికి దేవుడు కోరుకున్నది జరుగుతుంది. రెండవది, కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని ఎక్కడికి పంపబోతున్నాడో వారి హృదయాలు సిద్ధం చేయడానికి ఆలోచన చేస్తాడు. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి జాగ్రత్తగా గమనించండి. 3 ఏళ్ల తర్వాత నేను నా పరిచయాన్ని ప్రారంభించాను. ప్రజలు తన పిలుపును నమ్మశక్యం కానిదిగా భావిస్తారని పౌలుకు తెలుసు. వేచి ఉండే జ్ఞానం పౌలుకుంది. పౌలు తనకంటే ముందుగా దేవుడే పరిస్థితుల్ని క్రమబద్ధీకరించడం కోరుకున్నాడు. పౌలు ఎవరిని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. రిజల్ట్ ఏంటో చూడండి. మునుపు మనల్ని హింసించిన వాడు తాను గతంలో దూషించిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు విని వాళ్ళు దేవుని మహింపరిచారు. మన ద్వారా దేవునికి మహిమ ఆయనకు అనుమతి ఇవ్వడం ద్వారా.